సో ఎప్పుడైతే బాడీ తొందరగా అలసిపోవడము, యాక్టివ్గా లేకపోవడము, అండ్ డ్రౌజీగా ఉట్టిగా మత్తుగా అనిపించడం, నిద్ర వచ్చినట్లు అనిపించడం, ఒక్కోసారి నిద్ర పట్టడము, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి, బాడీ వీక్గా ఉంది, బాడీ పెయిన్స్ అవుతున్నాయి అన్నప్పుడు కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం చేస్తామంటే సిబిసి అండి, బ్లడ్ పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చూపిస్తాం. సో దాంట్లో మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఆర్బీసీ ఎంత ఉన్నాయి, డబ్ల్యూబీసీ ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. సో ఏవి ఎంత కరెక్ట్ ఉన్నాయా లేదా. సో బ్లడ్ హిమోగ్లోబిన్ ఫస్ట్ చెక్ చేసి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, తక్కువ ఉంది, సపోజ్ తక్కువ ఉంటే ఆర్బీసీస్ ఎంత ఉన్నాయో, సో ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఆర్బీసీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఐరన్ అనేది తగ్గిపోతుంది. సో ఇవి తగ్గినప్పుడు ఏంటంటే దాని సప్లిమెంట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో పర్టికులర్గా డైట్ తీసుకోవడానికి వస్తే మన ఆకుకూరలు కానీ, డైరీ ప్రోడక్ట్స్, లివరు, నాన్ వెజిటేరియన్స్ అయితే లివర్, ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో పర్టికులర్ రెడ్డిష్గా ఉన్నవి అంటే ఇప్పుడు దానిమ్మ కానీ, వాటర్ మెలన్ కానీ, స్ట్రాబెర్రీస్ తీసుకోండి, ఇట్లాంటి బ్లాక్ గ్రేప్స్ కానీ, టొమాటోస్ ఏవైతే రెడ్ కలర్లో ఉంటాయో అవి మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచివి. సో అలాంటివి కంపల్సరీ తీసుకోవాలి. అండ్ బేకరీ ఐటమ్స్ కానీ, ఈ షుగర్ ఎక్కువ ఉన్నవండి, కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ఆకుకూరల్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అండ్ ఐరన్ కూడా ఉంటుంది. సో ఐరన్ మనకు ఆకుకూరలో చాలా సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇట్లా మనకు కివీ కానీ, ఇంకా ఏవైతే ఫ్రూట్స్, చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనకు హిమోగ్లోబిన్ మంచి ఇంప్రూవ్ అయ్యే ఇవి ఉంటాయి.